ఎస్టిమేట్ కదా సంతూరా కూర్చోడా కూర్చో అందరు రాసుకుంటున్నావు ఫోన్ సైలెన్స్లో పెట్టండి నువ్వు కూడా సైలెన్స్లో పిల్ల ఓకేనా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలు ప్రజాపాలన ప్రజల ఆర్థికాభివృద్ధి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఆ రకమైన పరిస్థితులు మనం కల్పించాలి. ఇటు తెలంగాణలో మనకు దాదాపు 17 పార్లమెంట్ సీట్లు. సరే మనం అపోజిషన్లకు వాళ్ళకి కొద్దిన అటు ఇటు 12-13 ఇక్కడ తెలంగాణలో కూడా ఒక 12-13 పార్లమెంట్ సీట్లు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయడా 25 ఆంధ్రప్రదేశ్లో 25 అంటే అటు ఇటు ఒక అక్కడ 15-20 పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు అంటున్నా అంటే పట్టణాల ప్రజలు ఆలోచన చేయాలి. అందుకే నేను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో అందుకే అంటున్నా, దేశ భవిష్యత్తు, దేశ ప్రజల భవిష్యత్తు, దేశ ప్రజల రైతుల భవిష్యత్తు, దేశ ప్రజల మహిళల భవిష్యత్తు, దేశ ప్రజల యువకుల భవిష్యత్తు బాగుండాలి, మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ఈ దేశానికి రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలి. ఇది ఆలోచన చేయాలని. ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎలక్షన్ ఉండొచ్చు, అయినా ప్రజలు ఆలోచన చేయాలి. ఇక నుంచి ఆలోచన చేయాలనేది నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను మాట్లాడడం జరుగుతుంది. మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఒక 35 ఎంపీ సీట్లు మనము పార్లమెంట్ ఎంపీలను గెలిపించుకోగలిగితే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావడము, దానివల్ల ఒక ఆంధ్రప్రదేశ్ సమస్యలు తెలంగాణకున్న అన్ని ఇంకా ఏమైనా ఉంటే కూడా పూర్తి చేసుకునే అవకాశాలు మనకు చాలా ఉంటాయి అనే విషయాన్ని నేను ఇంకా ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా ప్రజలను చైతన్యవంతుల్లో ఆలోచన మీడియా ద్వారా యావత్ ప్రజానీకాన్ని కోరుతున్నాను.